జగిత్యాలలో 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీర్పూర్ మండలం కోర్టు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మనోహర్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన కేసులో పెరకపల్లి గ్రామానికి చెందిన బాల తిరుపతిని గైర్హాజరు విషయంలో లంచం డిమాండ్ చేయడంతో దుబాయ్లో ఉన్న తిరుపతి ఈ నెల 16న 5,000 రూపాయలు మనోహర్ కి ఫోన్పే ద్వారా చెల్లించాడు. అయినప్పటికీ మరో 5,000 కావాలని మనోహర్ డిమాండ్ చేయడంతో తిరుపతి ఏసీబీ డీజీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. తిరుపతి మామ కటకం గంగాధర్ సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద మనోహర్ కి 5,000 రూపాయలు లంచం ఇస్తుండగా డీజీ ఆదేశాల మేరకు మనోహర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. జగిత్యాల పట్టణము రాజీవ్ చౌక్ వద్ద బీర్పూర్ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామళ్ల మనోహర్ ఫిర్యాదుదారుడైన కటకం గంగాధర్ వద్ద 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇతను సామళ్ల మనోహర్ ఇప్పుడు సబ్ డివిజనల్ ఎన్బిడబ్ల్యూ టీమ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. ఈ ఫిర్యాదుదారుడైన గంగాధర్ అల్లుడు బాలే తిరుపతి అతను దుబాయ్లో ఉంటున్నాడు. ఇతను దుబాయ్ వెళ్ళి 4 నెలలు అవుతుంది. ఇతను దుబాయ్ వెళ్ళక ముందు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కేసులో నేరస్తుడిగా ఉన్నాడు. అతను గైర్హాజరు కావడం వల్ల కోర్టు నుంచి ఆయనకు వారెంట్ ఇష్యూ అయింది. ఈయన వారెంట్ని ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారెంట్ తామీలు చేయకుండా ఉండడం కోసము ఈయన బెదిరించి దుబాయ్లో ఉన్నా కూడా ఆయనని బెదిరించి ఆయన దగ్గర నుంచి నెల 16వ తారీఖు నాడు 5,000 రూపాయలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఫోన్పే ద్వారా. మళ్ళీ ఇంకో 5,000 రూపాయలకి ఆయన బలవంతం చేస్తూ ఉంటే మా డీజీ గారికి ఆయన మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత డీజీ గారి ఆదేశాల మేరకి మేము ఈరోజు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ మామ బాలే తిరుపతి యొక్క మామ కటకం గంగాధర్ 5,000 రూపాయలు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాము. ఈయనని స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరుస్తాము. కేసు పరిశోధనలో ఉంది. ఇక ఎవరు లంచం అడిగినా కూడా స్టేట్ లెవెల్లో అయితే 1064 నెంబర్కి, ఇక్కడ జిల్లా పరిధిలో అయితే మాత్రం డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ 9154388954 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 5,000 రూపాయలు ఫోన్పే కొట్టిండు. మళ్ళీ 5,000 రూపాయలు కావాలని చెప్పానంటే ఇంటికి వచ్చి అడిగితే సరే ఇస్తామని చెప్పాను. సరే ఇవాళ ఇచ్చినాము. ఇది రాగానే ఏసీబీ సార్ వచ్చి పట్టుకున్నాడు.